యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఈ దిన వాక్య ధ్యాన నిమిత్తము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవరును కాపురం ఉండపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలి, అది దేవుని చిత్తం. మన క్షేమాన్ని చూసి మన తండ్రి అనే దేవుడు ఆనందిస్తాడు. మన బిడ్డల క్షేమం చూసి మనం ఏ విధంగా సంతోషపడతామో అలాగే మన క్షేమాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు. అలాగని మనకు కష్టాలు లేవు నష్టాలు లేవు అని అనడం లేదు. కష్టాలు నష్టాలు లేనటువంటి ఒక జీవితాన్ని దేవుడు మనకు వాగ్దానం చేయలేదు, కానీ కష్టాలు నష్టాల మధ్యలో తన సాన్నిధ్యాన్ని ఉంచుతానని ఆయన వాగ్దానం చేశాడు. ఎప్పుడూ కష్టాలు ఉండవు, అలాగని ఎప్పుడూ సుఖాలు ఉండవు. గాఢాంధకారపు లోయ అనుభవంలో నేను సంచరించినాను. చివరికి ఏమైంది? చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. గాఢాంధకారపు లోయ డీప్ వ్యాలీ, అది డెత్ వ్యాలీ, అది అంటే ఎండిన ఎముకల లోయ లాంటి లోయ అది. అక్కడ మనుష్య సంచారం లేదు, మనుషులు లేరు, క్రూర మృగాలు ఉండొచ్చు, లేకపోతే అదే ఒక భయంకరమైన ప్రదేశం. కానీ అక్కడి నుంచి కీర్తనాకారుడు ఎక్కడికి వస్తాడంటే చిరకాలము నేను యెహోవా మందిరములో. అంటే ఎక్కడది? మందిరము పర్వతం మీద కొండ మీద ఉంది. సియోను కొండ మీద ఉంది. సీనాయి పర్వతం మీద జరిగిన విషయం మనకు తెలుసు. ఒలీవల వనమనబడినటువంటి కొండను గురించి మనం గత ఎపిసోడ్లో అపోస్తలుల కార్యములో మాట్లాడుకున్నాం. ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వెలుగు ఎంత వాస్తవమో చీకటి కూడా అంతే వాస్తవం. పాపం ఎంత వాస్తవమో పరిశుద్ధత కూడా అంతే వాస్తవం. పగలు దాటింది, మెల్లమెల్లగా సాయంత్రం అయింది, ఇంకా సాయంత్రం గడిచే కొద్దీ రాత్రి అవుతుంది, చీకటి అవుతుంది. సూర్యాస్తమయం తర్వాత చీకటి, మళ్ళీ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు వెలుగే. ఇంచుమించు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 దాకా 12 గంటల సమయము వెలుగు. తర్వాత ఓ 12 గంటలు చీకటి ఉంటుంది. వెలుగు నీడలు జీవితంలో భాగం. ఒక కాయిన్ ఒకటి ఉంది, కరెన్సీ కాయిన్, లేకపోతే నాణ్యం. మనం వినియోగించు ఓ 10 రూపాయలు 5 రూపాయల కాయిన్ ఉంది, దానికి బొమ్మ బొరుసు ఉన్నాయి. అలాగే మన జీవితంలో 2 ఉంటాయి. కాబట్టి సంతోషం కలిగినప్పుడు బాగా సంబరపడిపోయి, ఏదైనా సంతాపం జరిగినప్పుడు కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఒకేలాగా ఉందాం, నార్మల్గా ఉందాం, అన్నింటిలో మితంగా ఉందాం. ఈ జీవిత యాత్రను మనం విజయవంతంగా ముగించాల్సిన అవసరం ఉంది. నా పరుగు కడముట్టించి తిని అని చెప్పిన తర్వాత ఆయన మరణాన్ని ముందు చూస్తూ చెప్పిన మాట, పౌలు గారు చెప్పిన మాట, నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది. చచ్చిపోయిన తర్వాత ఎవరు ఈ మాట చెప్పలేరు. చావడానికి ముందుగానే ఇంకా కొన్ని రోజుల్లోనే తన జీవితం అంతం కాబోతున్న సమయాన్ని గుర్తు చేసుకొని, నా జీవితంలో ఎన్నో ఉడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా నా పరుగు నేను కడముట్టించాను, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను, కాబట్టి నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. దేవుని స్తోత్రం. పరిగెత్తిన వారికి, కాపాడుకున్న వాళ్ళకి దేవుడు బహుమానం ఇస్తాడు. పరిగెత్తలేక, కాపాడుకోలేక ఓడిపోయిన వాళ్ళకి, సోలిపోయిన వాళ్ళకి బహుమానం రాదు, శిక్ష వస్తుంది. ఈ ఆత్మీయ జీవితం చక్కగా ముగించావా? దేవుని స్తోత్రం. ముగించలేదా? నీకు శిక్ష. నువ్వు ముగించవచ్చు. యూ కెన్ ఈజీలీ ఫినిష్ దిస్ వన్. యూ కెన్ సక్సెస్ఫుల్లీ ఫినిష్ ద రేస్ ఆఫ్ లైఫ్. జీవిత పరుగు పందాన్ని నువ్వు సులభంగా పరిగెత్తవచ్చు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తే ఈ పరుగు పందెంలో మనం ఓపికగా పరిగెత్తగలం. స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి మీ ప్రార్థనా విషయాలు మాకు ఖచ్చితంగా తెలియజేయండి. నా 2 నంబర్లు ఉన్నాయి, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మా స్థానిక సంఘంలో ప్రతి శుక్రవారము మరియు శనివారం
శుక్రవారం ఉదయం 10:30 నుంచి 1:30 వరకు, శుక్రవారము సాయంకాలము 6:45 నుంచి 9:15 వరకు. అలాగే శనివారం కూడా ఉదయం సాయంత్రం ప్రార్థనలు ఉంటాయి. కాబట్టి మీ ప్రార్థనా విషయాలు ఖచ్చితంగా తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్లోకి వెళ్ళి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి పేజ్కి వెళ్ళండి, దాన్ని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. తద్వారా దాన్ని మేనేజ్ చేసేటువంటి అడ్మిన్స్ సహోదరులు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. తద్వారా మీకు నోటిఫికేషన్, సండే సర్వీసెస్ గురించినటువంటి వివరాలు, సండే సర్వీస్లో నేను ఇచ్చేటువంటి సందేశాలు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. గత వారంలో నేను ఒక సందేశం అందించడం జరిగింది, విరగొట్టబడినటువంటి బ్రోకెన్ యోక్స్ను గురించి. ఆ బ్రోకెన్ యోక్స్ను గురించినటువంటి మెసేజ్ అది మీరు దాంట్లో చూడొచ్చు. దేవుని స్తోత్రం. యూట్యూబ్ ద్వారా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఛానల్, లేదా గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా వాటిని మీరు చూడొచ్చు. వాటిని ఈరోజే చెక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా కొన్ని షార్ట్ 1.5 minute లోపు ఉన్నటువంటి సందేశాలు కూడా మన సోదరులు వాటిని రిలీజ్ చేస్తున్నారు, టెలికాస్ట్ చేస్తున్నారు. కాబట్టి అవి కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అది జస్ట్ షార్ట్ మెసేజ్, 1.5 minute అంతే. ఎక్కువ వివరణ కానీ ఏం లేదు. ఒక పాయింట్ గురించి చెప్పడం, అలాగే 4 పాయింట్లు చెప్పేంత 1.5 నిమిషంలో చెప్పేంత సమయం లేదు, ఎవరు చెప్పలేరు. కాబట్టి ఒక షార్ట్ మెసేజ్ మీకు ఒక ట్యాబ్లెట్ లాగా, ఒక విటమిన్ ట్యాబ్లెట్ లాగా ఉన్నటువంటి ఒక షార్ట్ మెసేజ్ ఒకటి అందించబడుతుంది. దాన్ని కూడా మీరు పొందుకోవచ్చు. ఈ సందేశాలు పొందుకోవాలంటే నేనే నన్ను సంప్రదించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. నిన్నటి ఎపిసోడ్లో యూదా ఇస్కరియోతును గురించి, యూదా ఇస్కరియోతు శిష్యుడిగా ఏర్పరచబడడానికి ముందుగానే, అతడు పుట్టడానికి ముందుగానే దావీదు అనేటువంటి భక్తునికి అతని గురించి దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు. అతని పేరు యూదా అని తెలియదు. ఎవరో తన తరము వారిలో ఎవరో ఒకరి గురించి అనుకున్నాడు దావీదు, అనుకోని ఉండొచ్చు. కానీ తన ప్రభు అయినటువంటి, తన కుమారుడుగా ఎంచబడిన, దావీదు కుమారుడు, దావీదు ప్రభు అని ఎంచబడినటువంటి మెస్సియాను అప్పగించేటువంటి వ్యక్తిని గురించినటువంటి విషయం అనే సంగతి అతను గ్రహించలేకపోయి ఉండొచ్చు. స్తోత్రం. అది యూదా ఇస్కరియోతుకు మాత్రమే కాదు, యూదా ఇస్కరియోతు లాంటి వారికి కూడా వర్తిస్తుంది. నమ్మక ద్రోహము అనేది పాపం. నమ్మి శిష్యుడిగా చేర్చుకున్నప్పుడు, నీకు ఇష్టం లేనప్పుడు, అయ్యా మీకు నమస్కారం, మేము యోహాను గారి దగ్గరే ఉంటాం, లేదా పరిసయ్యుల దగ్గరికో, శాస్త్రుల దగ్గరికో, సద్దూకేయుల దగ్గరికి వెళ్తాం, కాబట్టి యేసు ప్రభు అనే బోధకుని యొక్క బోధలు మాకు అవసరం లేదు, ఈ న్యూ టీచింగ్స్ మాకు అవసరం లేదు, ఇవేదో దుర్బోధలాగా ఉన్నాయి, ఇవేదో కఠినమైన బోధలాగా ఉంది, మాకు వద్దండి అని వెళ్ళిపోయింటే బాగుండేది. కానీ వెళ్ళలేదు. ఆయన ఏదో ప్రతీకార ధోరణిలో ప్రవర్తించినట్లు మనం చూస్తాం. ఆ యూదా ఇస్కరియోతును గురించి 109వ కీర్తనలో చెప్పబడిన 4 విషయాల గురించి నేను చెప్పడం జరిగింది. ఒకటి, వాని ప్రార్థన. యూదా ఇస్కరియోతు ఒక ప్రార్థన. యూదా ఇస్కరియోతు కూడా ప్రార్థన చేశాడు. పాపి ప్రార్థన చేస్తాడు, కాకపోతే పాపి ప్రార్థన ఆలకించబడదు. పరిశుద్ధుని ప్రార్థనకి పాపి ప్రార్థనకి తేడా ఉంది. ఒకవేళ నేను చేసిన పాపాన్ని ఆయన లక్ష్య పెట్టి ఉంటే నా ప్రార్థన ఆయన అంగీకరించిండేవాడు కాదు అని 66వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు. స్తోత్రం. వాని ప్రార్థన, హిస్ ప్రేయర్. నాశనపుత్రుని యొక్క ప్రార్థన. యూదాను గురించి ప్రమాణంగా చెప్పబడిన విషయాల నుంచి మాటలు. రెండోది వాని యొక్క పరివారాన్ని గురించి, హిస్ ఫ్యామిలీ. అతడు చేసిన తప్పుకి అతని ఫ్యామిలీ బాధను అనుభవించింది. ఆదాము చేసిన తప్పుకి ఆదాము నుంచి వచ్చిన వాళ్ళందరూ బాధించబడ్డారు. ఒకవేళ ఒక తండ్రి తాగుబోతాడు అనుకుందాం, దాని ద్వారా తాగుబోతు కానటువంటి పక్కింటి తండ్రి ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి తేడా ఉంటుంది. తేడా ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా ఇద్దరు సమానమైన జీతం, సమానమైన సంపాదన అని కూడా అనుకుందాం. ఇతను తన సంపాదనలో ఒక 5,000కో 10,000కో తాగేస్తున్నాడు, అతనికి 5,000 10,000 మిగులుతున్నాయి. దాన్ని బిడ్డల మీద పెడతాడు, బిడ్డల చదువుల మీద పెడతాడు.
కానీ ఈ కుటుంబం కన్నా ఆ కుటుంబం బెటర్గా ఉంటుంది. పాపము ఉన్న చోట ఆశీర్వాదము దుర్వినియోగం అవుతుంది, పరిశుద్ధత ఉన్న చోట ఆశీర్వాదం సద్వినియోగం అవుతుంది. ఈరోజు అందరూ సమానంగా సంపాదించుకుంటున్నప్పటికీ కూడా కొంతమంది అన్యాయంగా అక్రమంగా సంపాదించుకుంటున్నారు, కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి అన్నాడు, నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు సార్. మంచిదేనండి, లేవు కాబట్టి కాస్త 4 డబ్బులు మిగుల్చుకోగలుగుతున్నాను. చెడు అలవాట్లు అంటే మనం ఎక్కడ మిగుల్చుకోగలం సార్? మన వల్ల కాని పరిస్థితి ఇది. వాస్తవమే, ఈ రోజుల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు బ్రతకడం చాలా కష్టం అవుతుంది. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి చెప్పారు, అసలు బిడ్డలు పెంచడం కష్టం అండి ఈ రోజుల్లో. బిడ్డలు లేకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ బిడ్డలు ఉంటే మళ్ళీ ఇదో తలనొప్పి, బిడ్డలు లేకపోతే అదొక తలనొప్పి. చూసారా, బ్రతుకు ఎంత దుర్భరంగా మారుతుంది, ఎంత లైఫ్ ఈజ్ గెట్టింగ్ డిఫికల్ట్ డే బై డే. కాదా? లైఫ్ కష్టంగా లేదు, ఇంత ముందు ఉన్నంత సునాయాసంగా లేదు. రాను రాను లైఫ్ కష్టంగా మారుతుంది. వాని యొక్క పరివారము నీతిమంతుల సంతానంలాగా కాదు, అనీతిమంతుల సంతానంలో భిక్షమెత్తుకోవాల్సిన, బెగ్గింగ్ మీద, యాచన మీద బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరో దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి అని అతని గురించిన ప్రవచనము. అంతేకాకుండా అతని గురించినటువంటి 3వ మాట మనం గమనించినటువంటి విషయం అయితే వాని యొక్క ప్రీతి, హిజ్ లవ్ అండ్ హిజ్ డిజైర్. వాడు శపించడమే ముఖ్యమైన విషయంగా పెట్టుకున్నాడు, శపించడాన్ని శ్రేష్టమైన దానిగా భావించాడు. మీ నోట శాపవచనం ఉండకూడదు, మీ నోట ఆశీర్వచనమే మీరు పలకాలి. కాదా? ఈ రోజుల్లో అందరూ శాపవచనాలు, బాబు నువ్వు శపించబడదు, ప్రవక్తలు అన్నట్టుగా భావించి శపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తమను తాము శపించుకోవడం లేదు, కానీ ఇతరులను శపిస్తున్నారు. అయ్యా బాబు 4 డబ్బులు ఇస్తాను, నువ్వు ఇశ్రాయేల్ ప్రజలను శపించకూడదా అని బాలాకు అనేటువంటి రాజు అన్నాడు. డబ్బుల కోసం శపించకూడదు. శాపవాక్యము దేవుని సన్నిధిలోంచి వచ్చిందా? ఏమంటే 40 రోజుల్లో మీ పట్టణం నాశనం అయిపోతుంది అనేటువంటి ఉగ్రతతో కూడుకున్నటువంటి దేవుని యొక్క కోపాన్ని తెలియజేసే మాట చెప్పచ్చు. 40 రోజుల్లో దేవుడు మీ పట్టణాన్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పారనుకోండి, దేవుడు చెప్పిందేమో చెప్పిస్తాను, పాడు చేస్తాను, ఈయన ఆశీర్వదిస్తాడని చెప్పాడు అనుకోండి, దానివల్ల నష్టమే ఆ పట్టణానికి. ఎవరు సిద్ధపడిండే వాళ్ళు కాదు. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం 4వ విషయము వాని యొక్క ప్రతీకారం, వాని మీదకు వచ్చేటువంటి రివెంజ్, గాడ్స్ రివెంజ్. యూదాను గురించి మనం చెప్పుకున్నట్టు మాటలు, యూదాను గురించి ఎప్పుడో చెప్పబడింది, అతడు పుట్టడానికి ముందుగానే చెప్పబడింది. యేసు పుట్టడానికి ముందే యేసు గురించి చెప్పబడింది. యేసు ఈ లోకానికి రావడానికి ముందే, పుట్టడానికి ముందంటే అది మళ్ళీ తప్పుగా అనుకున్నారు. యేసు ఈ మధ్య కాలంలో పుట్టాడు అనుకోవద్దు, డిసెంబర్ 25 పుట్టాడు అనుకోవద్దు. ఆయన ఆల్ఫా ఒమేగా, ఆయన ఆది ఆయనే, అంతము ఆయనే. కాబట్టి పలానా టైంలో పుట్టాడని ఆయనకు ఒక మధ్యలో ఆదిని, మధ్యలో బిగినింగ్ని, ప్రారంభాన్ని మనం చెప్పలేము. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం యూదా ఇస్కరియోతు గురించి చెప్పినట్టు ప్రవచనంలాగా మన గురించి చెప్పబడుతున్న విషయాలు, హెచ్చరికలు. జాగ్రత్త, నా మాటలు మీరు జాగ్రత్తగా గైకొన్నెళ్ళ, విన్నెళ్ళ, జాగ్రత్త. ఒక తల్లి తండ్రి, నానా చిన్నోడా పెద్దోడా, రే ఆ దారిలో వెళ్ళొద్దురా, ఆ దారి మంచిది కాదు అని చెప్పినట్లుగా భూలోకములో ఉన్న తల్లిదండ్రులు శిక్షిస్తారు, అలాగే పరలోకమందున్న తండ్రి కూడా శిక్షిస్తాడు. భూలోకములో ఉన్న తండ్రుల శిక్షను మనం లేకపోతే తప్పించుకుంటే మనకు ఎంత నష్టమో, పరలోకమందుండి బుద్ధి చెప్పువానికి కూడా మనం లోపడకపోతే, ఆయనకి ఎదురు తిరిగితే, తిరుగుబాటు చేస్తే దానివల్ల మనకు నష్టమే అని రాయబడింది. సరే, దేవుని స్తోత్రం. వీటి గురించి నిన్న ఆలోచించాం. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 20వ వచనం. అతని ఇల్లు పాడైపోను గాక, దానిని ఎవడను కాపురముండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకరు తీసుకును గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. అతని ఇల్లు, హౌస్ డ్యామేజ్ అయిపోద్ది. ఎవరిల్లు? యూదా ఇస్కరియోతు ఇల్లు. అనగా కీర్తనాకారుడు 109వ కీర్తనలో చెప్పిన దాని గురించి మళ్ళీ చెప్తున్నాడు. దాన్ని కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా మరికొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. అతని ఇల్లు పాడైపోనుగాక,
పాడైపోయిన ఇంటిలో ఎవడుంటాడు కాపురం? బాగా ఉన్న ఇంట్లో బూతు బంగ్లాలో ఎవరు కాపురం ఉంటారండి? కిటికీలు పోయి, తలుపులు పోయి, మొత్తం అంతా పెచ్చులంతా ఊడిపోయి, ఫ్లోరింగ్ పోయి, డ్యామేజ్ అయిపోయి, స్లాబ్ అంతా ఊడిపోయి ఇలా పడుతున్నటువంటి ఇంట్లో ఎవరుంటారు? స్తోత్రం. ఎవరు కాపురం ఉండకపోవునుగాక. అతని ఇల్లు అయినప్పటికీ, అతని సొంత ఇల్లు అయినప్పటికీ, అతని కుటుంబ సభ్యులు కూడా ఉండకుందురుగాక. అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో రాయబడింది. అతని ఉద్యోగం ఏంటి? స్తోత్రం. మనతో తిరిగి, యేసును చూసి, యేసుతో తిరిగి, రోగాల్ని బాగు చేసి, దెయ్యాల్ని వెళ్ళగొట్టి, రాజ్య సువార్తను ప్రకటించి, మనలో ఒకడుగా ఎంచబడి, ఇలాంటి వ్యక్తి, అది ఉద్యోగం. ఆ ఉద్యోగాన్ని వేరొకడు తీసుకొనుగాక. అతడు చనిపోయినప్పుడు అతని స్థానంలో వేరే వాళ్ళు వస్తారు. ఓ ప్రధానమంత్రి చనిపోయాడు, ఆయన జ్ఞాపకాలతోనే ఈ దేశ పరిపాలన అని అనుకోరు. ఇంకో ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి చనిపోయాడు అనుకుందాం, ఒక ఎమ్మెల్యే చనిపోయాడు అనుకుందాం, ఎంపీ, ఇంకెవరైనా కావచ్చులేండి. ఎందుకు చెప్తానంటే అతని ఉద్యోగాన్ని వేరొకడు తీసుకొనుగాక. చదువుదాం ఈ సమయంలో, తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ఫర్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద సామ్స్, కీర్తన గ్రంథంలో రాయబడింది ఏమని? లెట్ హిస్ హౌస్ బి డెజర్టెడ్ అండ్ బికమ్ ఎ వేస్ట్ ల్యాండ్. అతని ఇల్లు వేస్ట్ ల్యాండ్గా మారుతుంది. పిచ్చి మొక్కలు పెరుగుతాయి అక్కడ పాములు తిరిగి, తేళ్లు ఇటువంటి ఇల్లుగా మారుతుంది. నో వన్ విల్ లివ్ దేర్. అక్కడ ఎవ్వరూ ఉండరు, కాపురం ఉండే అవకాశం లేదు. అండ్ ఆల్సో లెట్ అనదర్ టేక్ హిస్ మినిస్ట్రీ. అతని ఉద్యోగం అనేదాన్ని, అతని సేవను వేరే వాళ్ళు తీసుకుందురుగాక. స్తోత్రం. వాడుక భాషలో చదువుకుందాం. పేతురు ఈ విధంగా అన్నాడు, దీని గురించి కీర్తన గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. ఎస్. అతని భూమి పాడుపడనిమ్ము. భూమి ఇల్లు కావచ్చు. అతడి స్థానాన్ని ఇంకొకడు ఆక్రమించనిమ్ము. అతని స్థానాన్ని, అతని పొజిషన్ని, అతని స్థాయిని, అతను వెళ్ళిపోయిన తర్వాత ఏర్పడిన ఖాళీని, అతను వెళ్ళిపోతాడు, చీకటిలో కలిసిపోయాడు. పస్కా భోజనం చేయడానికి వచ్చినాడు, పస్కా రొట్టె తీసుకొని యోహాను సువార్త 13వ అధ్యాయంలో వెళ్ళిపోయాడు అతను. స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ వేరొకడు, అనదర్ మ్యాన్. ముందుగా ఉన్న వ్యక్తి కాదు, ముందుగా ఉన్న వ్యక్తి తర్వాత వచ్చిన వ్యక్తి. వేరొకడు అంటున్నప్పుడు యోహాను గారు చెప్పాడు, యోహాను తన గురించి తాను చెప్పుకోలేదు, నా వెనుక వచ్చువాడు వేరొకడు, అనదర్ మ్యాన్. స్తోత్రం. హల్లెలూయా. ఇతడు అని కాదు, వేరొకడు. దిస్ మ్యాన్ అని కాదు, అనదర్ మ్యాన్. వేరొకడు అని చెప్తున్నప్పుడు నలుగురు వేరొకళ్ళ గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 4 అదర్ పర్సన్స్ గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 4వ అధ్యాయము 25వ వచనం. జెనిసిస్ 4:25. తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం నియమించాను. హేబెలు చనిపోయాడు అనుకొని కయ్యూను చేత చంపబడ్డాడు. అతనికి షేతు అని పేరు పెట్టాడు. షేతు అనేటువంటి అబ్బాయి పుట్టాడు. ఏబేలు వెళ్ళిపోయాడు. ఏబేలు స్థానాన్ని షేతుతో దేవుడు భర్తీ చేశాడు. మన స్థానంను మనం నేనే సేవ ముగించుకొని వెళ్ళిపోతానండి. ఒకరోజు ప్రభు పిలుపు అందుకుంటాను నేను. అరే ఈరోజు ప్రోగ్రాం రాలేదేంటి అని అన్న చోట కొత్త వ్యక్తి వచ్చేసి, పలాని బ్రదర్ సంతోష్, పాస్టర్ వి సంతోష్ అనేటువంటి ఆయన ప్రభువు నన్ను నిద్రించాడని తెలియజేయడానికి మేము విచారిస్తున్నాం. ఇక ఆయన వారసులమైన మేము ఈ పరిచర్యను కొనసాగిస్తున్నాం. ఎంతకాలం ఆయన హెచ్చవలసినది కార్యక్రమం ఆయన బోధించారు. ఇక మీదట ఆయన ప్రభువు పిలుపును అందుకొని వెళ్ళారు కనుక ఆయన బోధలు ఇవన్నీ యూట్యూబ్లో అక్కడెక్కడ ఉన్నాయి. ఆయన అందించిన ధ్యానాలు, యోహాను సువార్త, లేకపోతే అపోస్తుల కార్యముల ధ్యానాలు, ఇతర గ్రంథాల ధ్యానాలు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని చూస్తూ ఉండండి.
అని, లేదా అతను విడిచి వెళ్ళినటువంటి అతని కుటుంబ సభ్యుల కోసం మీరు ప్రార్థన చేయండి, కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి అని ఎవరో ఒకరు చెప్పే అవకాశం ఉంది. వేరొకడు వస్తాడు, అనదర్ మ్యాన్ వస్తాడు, నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. మోషే వెళ్ళాడు, యెహోషువ వచ్చాడు, రాలేదా? ఏలియా వెళ్ళాడు, ఎలీషా రాలేదా? పౌలు వెళ్ళాడు, తిమోతి రాలేదా? మనం వెళ్ళిపోతాం, వేరే వాళ్ళు వచ్చేస్తారు. నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, వేరొకడు వస్తుంది. ఈమె చెప్తున్నట్టు మాట, అమ్మగారు చెప్తున్న మాట, ప్రథమ తల్లి చెప్తున్నట్టు మాట, భూమి మీద ఉన్నట్టు మొట్టమొదటి తల్లి చెప్తున్న మాట, నాకు ఏబేలును పోగొట్టుకోవడం నష్టమే, కానీ దేవుడు నా నష్టాన్ని బట్టి నేను ఏడుస్తూ దుఃఖంలో ఉన్నప్పుడు నా కన్నీటిని తొడవడానికి నాకు మరొక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ షేతు అని పేరు పెట్టిన సందర్భం మనం చూస్తాం. వేరొక కుమారుడు, అనదర్ సన్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపిగా ఆత్మ మీకు అనుగ్రహించును. స్తోత్రం. వేరొక ఆదరణకర్త. ఇందాక వేరొక కుమారుడు అని చెప్పుకున్నా, ఇప్పుడు వేరొక ఆదరణకర్త, నాలాంటి ఆదరణకర్త. ఆదరణకర్తే, కానీ వేరొక. నేను ఆదరణకర్తని, నేను మీతో ఉన్నాను, కానీ ఆయన మీ లోపల ఉంటాడు. లోపల ఉన్నదే ఎక్కువ కార్యం జరిగించగలదు, బయట ఉన్నది కార్యం జరిగించకపోవచ్చు. జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ మింగ, లోపల కార్యం జరిగింది. ఆ ట్యాబ్లెట్ బాగా నూరుకొని ముఖమంతా రాసుకున్నాం, జ్వరం తగ్గే అవకాశం లేదు. అంటే దాన్ని అప్లై చేయాల్సింది బాహ్యం కాదు. కొన్ని ఆయింట్మెంట్స్, క్రీమ్స్ మీద రాసి ఉంటుంది ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ, అంటే బాహ్య అవసరాతల కోసమే వాడుకోండి. ఆ క్రీమ్ని తీసుకొని నీళ్ళలో కలుపుకొని తాగి లేదా క్రీమ్ తినేసామనుకోండి, అది లోపల అంతర్గత అవయవాల్ని బాధించే అవకాశం ఉంది. కొన్ని బయట వాటికి ఉపయోగిస్తారు, కొన్ని లోపల వాటికి ఉపయోగిస్తారు. వాక్యము లోపల ఉన్నదానికి, మన లోపల ఉన్న ఆంతర్య పురుషుని కోసం వాక్యాన్ని మనం వినియోగించాలి. సరే, దేవునికి స్తోత్రం. వేరొక ఆదరణకర్త అంటే అనదర్ మ్యాన్, అనదర్ కంఫర్టర్, పారాక్లిటోస్ అనగా పరిశుద్ధాత్మను గురించి చెప్పబడుతున్న మాట. అనగా పరిశుద్ధాత్ముడు ఆదరిస్తాడు. యేసు ఆదరించాడు. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తున్నానని చెప్పిన దేవుడు పరిశుద్ధాత్ముడు కూడా. అనగా త్రిత్వంలో యెహోవా దేవుడు ఆదరణకర్త, యేసుక్రీస్తు ఆదరణకర్త, అంతేకాకుండా పరిశుద్ధాత్ముడు కూడా ఆదరణకర్త. ముగ్గురు ఆదరణకర్తలు. ముగ్గురు ఆదరణకర్తలైనా వారు ముగ్గురు ఒకటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, యోహాను సువార్త 18:40. అయితే వారు వీరిని వద్దు, బరబ్బాను విడుదల చేయండి, మరలా కేకలు వేసి బరబ్బాను విడుదల చేయండి. మరొక వ్యక్తి, మంచోడిని విడుదల చేయమని కాదు, మంచోడిని శిక్షించండి, సిలువ వేయండి. చెడ్డోడిని విడుదల చేయండి. వేరొక వ్యక్తి బరబ్బాను గురించి రాయబడింది. బరబ్బా విడిపించబడకూడదని కాదు, బందిపోటు దొంగ. యేసు ప్రభు బందిపోటు కాదు, యేసు ప్రభు దొంగ కాదు, యేసు ప్రభు మంచి బోధకుడు, యేసు ప్రభు దేవుని కుమారుడు, యేసు ప్రభు అద్భుతములు చేసినవాడు, ఆశ్చర్యకార్యములు చేసినవాడు, లోక కళ్యాణము జరగాలని ఆశించినవాడు, ఇతరుల శ్రేయస్సు కోసం పాటుపడినవాడు. దేవుని స్తోత్రం. మూడో విషయము, వేరొక వ్యక్తి, అనదర్ మ్యాన్, అనదర్ ప్రిజనర్, అనదర్ కల్ప్రిట్, మరొక నేరస్తుడు. ఆ బందిపోటు దొంగ మళ్ళీ వచ్చాడు అనుకోండి, పరివర్తన లేకుండా మళ్ళీ సమాజంలోకి వెళ్ళాడు అనుకోండి, మళ్ళీ దోచుకునే అవకాశం ఉంది. యేసు చెరసాల్లోంచి బయటకు వచ్చిన, సమాధిలోంచి బయటకు వచ్చిన, ప్రతీకారం తీర్చుకుంటూ తిరగలేదు. నన్ను పొడిచిన వాళ్ళు, నన్ను గుద్దిన వాళ్ళు, నా గడ్డం పీకిన వాళ్ళు, నాకు సెలువు వేసిన వాళ్ళు, నాకు శీలలో అరచేతుల్లో గుచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిని గుర్తుపట్టుకోలేదు ఆయన. వదిలేద్దాం. తండ్రి అనుమతించిన శిక్షను నేను అనుభవించాను, అంతవరకే. అందులో తప్పే ఉందండి. నా తండ్రి అనుమతించాడు, నన్ను మొత్తుట ఆయనకి ఇష్టమైంది, కాబట్టి నో ప్రాబ్లం. కాబట్టి ప్రతీకారం సమయం కాదు. పునరుత్థానము తర్వాత ప్రభు ప్రతీకారం తీసుకోలేదు. కొంతమంది ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలో కలిగిన వాళ్ళు. నా గురించి చెడుగా చెప్పారు కాబట్టి వాళ్ళ గురించి నేను ఇంకా ఎక్కువ చెడుగా చెప్తాను అని మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా.
ఒకటి వేరొక కుమారుడు, రెండోది వేరొక ఆదరణకర్త, మూడోది వేరొక వ్యక్తి, విడుదల కావలసిన వేరొక వ్యక్తి. స్తోత్రం. ఎందుకంటే బందిపోటు దొంగని విడిపించడం అని ఎవరు అనలా. అందరూ బందిపోటు దొంగకి ఓట్లు వేశారు. దొంగలకు ఓట్లు వేస్తున్నారు, మోసగాళ్ళకి ఓట్లు వేస్తున్నారు, నరహంతకులకు ఓట్లు వేస్తున్నారు. మంచోళ్ళు ఎవరు గెలిపించడం లేదు. రాజకీయాలంటే ఇవి. సరే, వేరొక వ్యక్తి, హీజ్ అనదర్ మ్యాన్. స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం నేను చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 39-40 వచనాలు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 39. తీవ్రమైన వాదములు కలిగినందున వారిద్దరి మధ్యలో, ఇద్దరు సేవకుల మధ్యలో తీవ్రమైన డిస్కషన్, ఆర్గ్యుమెంట్స్ జరిగిన, వేడి వేడి చర్చలు జరిగాయి, వేడి వేడి తర్జన భర్జన జరిగింది. వారు ఒకరిని ఒకరు విడిచి సార్ ఇక మీరు మేము కలిసి సేవ చేయలేమండి. పౌలు గారు, బర్నబా గారు వాళ్ళిద్దరు విడిపోయారు. బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కృపకు వెళ్ళాను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగించబడిన వాడై బయలుదేరి సంగములను స్థిరపరచు. చాలండి సార్, సింగిల్గా మినిస్ట్రీ చేయలేరు, టీమ్గా మినిస్ట్రీ చేయాలి. ఏం చేయాలి? బర్నబా యొక్క మేనల్లుడు కాబట్టి మా మామతోనే వెళ్తాను నేను అని మామతో వచ్చేసాడు. పౌలుకి మేనల్లుడు ఉన్నాడు కానీ అప్పట్లో ఫీల్డ్లోకి రాలేదు, తర్వాత ఎప్పుడో వచ్చాడు. పౌలు శీలను ఏర్పాటు చేసుకున్నాడు. చూసారా? అంటే ఆ గ్యాప్ని, బర్నబా యొక్క గ్యాప్ని, లేదు అంటే మార్కు యొక్క గ్యాప్ని భర్తీ చేయడానికి దేవుడు అతనికి శీలను అనుగ్రహించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత తిమోతిని అనుగ్రహించాడు. దేవుడు మనకు మన జీవితంలో ఏర్పడేటువంటి గ్యాప్లు ఫిల్ చేస్తాడు. నీ ఒడి ఖాళీగా ఉంది సారమా, వచ్చేసరికి మరుసటి వసంతానికి నీ ఒడి ఖాళీగా ఉండదు, శిశువుతో ఉంటుంది. నీ పాకెట్ ఇప్పుడు ఖాళీగా ఉండొచ్చు, ఈరోజు ఖాళీగా ఉండొచ్చు, ఇక మీదట ఖాళీగా ఉండదు. నీ అకౌంట్ ఖాళీగా ఉండొచ్చు, మినిమం బ్యాలెన్స్ ఉండొచ్చు. రాబోయే రోజుల్లో ఆ బ్యాలెన్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది. నీ జీవితంలో సమాధానము, సంతోషము లేకుండా ఉన్న పరిస్థితి కావచ్చు. రాబోయే రోజుల్లో అవి సమృద్ధిగా నీ జీవితంలో కలిగేటువంటి అవకాశం ఉంది. వేరొకడు మన జీవితంలో, దేవుడు వేరొకడిగా ఉండి, వేరొక వ్యక్తిగా ఉండి, వేరొక ఆదరణకర్తగా ఉండి మనల్ని నడిపిస్తూ బలపరుస్తూ ముందుకు సాగనివ్వును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.